చైల్డ్ సెక్స్ కేసులో చిక్కుకుని ఆత్మహత్య చేసుకున్న ఎప్స్టీన్తో తనకు సంబంధం లేదన్నారు ట్రంప్. కథనాలు రాసిన పత్రికపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. అయితే ట్రంప్కు సంబంధించిన వీడియోల మాట ఏంటి? ఎప్స్టీన్తో సంబంధాలు లేకపోతే ట్రంప్ వివాహ వేడుకల్లో ఆయన ఎందుకు సందడి చేశారు? మరోవైపు ఎలన్ మస్క్తో దూరం పెరగడంతో ఆయన కంపెనీని తొక్కిపెట్టేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో ఇరుక్కుంటున్నారు. తనకు ఎప్స్టీన్కు సంబంధం లేదంటున్నా రోజుకో వ్యవహారం బయటపడుతోంది. చిన్నారులతో సెక్స్ పార్టీలు ఏర్పాటు చేసేవాడన్న ఆరోపణలున్న ఎప్స్టీన్తో ట్రంప్ రాసుకు పూసుకు తిరిగిన ఫోటోలు, వీడియోలు బయటపడుతున్నాయి. ట్రంప్ రెండో పెళ్లిలో ఎప్స్టీన్ చేసిన హడావుడి మామూలుగా లేదు. ట్రంప్ ఎప్స్టీన్ కలిసి పాల్గొన్న పలు కార్యక్రమాల చిత్రాలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. 1993లో ట్రంప్ రెండో వివాహంలో ఎప్స్టీన్ పాల్గొన్న దృశ్యాలు ఉన్నాయి. 1990-2000 మధ్య న్యూయార్క్లో జరిగిన విక్టోరియాస్ సీక్రెట్ ఫ్యాషన్ షోలో ట్రంప్ ఎప్స్టీన్ పాల్గొన్నారు. ఎప్స్టీన్ ఒక అద్భుతమైన వ్యక్తి అంటూ 2002లో ట్రంప్ న్యూయార్క్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇద్దరికీ యువతులంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. ఎప్స్టీన్ 50వ పుట్టినరోజుకు ట్రంప్ అతనికి శుభాకాంక్షల లేఖను పంపారని వాల్ స్ట్రీట్ జర్నల్ ఇటీవల బయటపెట్టింది. 1980లో వీరిద్దరూ న్యూయార్క్ పామ్ బీచ్ల్లో నిర్వహించే ఈవెంట్లలో తరచూ కలుసుకునేవారు. కొన్నాళ్ల తర్వాత ఒక ప్రాపర్టీ విషయంలో వివాదాలు తలెత్తాయి. ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంపై మొదటగా ఫిర్యాదు చేసిన మారియా ఫార్మర్ అనే అమెరికా నటి తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఓ సందర్భంలో ట్రంప్ తనను అసభ్యకరంగా చూశారని, తాను ఎంతో భయపడ్డానని ప్రపంచంలో టాప్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ ఎక్స్ దీనికి 9,000కు పైగా సొంత స్టార్లింక్ శాటిలైట్లను ప్రయోగించిన రికార్డు ఉంది. అయితే స్పేస్ ఎక్స్ ను కాదని ట్రంప్ యంత్రాంగం తక్కువ అనుభవం ఉన్న అమెజాన్ కంపెనీకి చెందిన ప్రాజెక్ట్ కైపర్ ను సంప్రదించింది. 3,000లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ ను మోహరించేందుకు సన్నాహాలు చేస్తోంది అమెజాన్. స్పేస్ ఎక్స్ ను తొక్కేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ట్రంప్. గోల్డెన్ డోమ్ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ను పోలి ఉంటుంది. కాకపోతే ఐరన్ డోమ్ కంటే చాలా పెద్దది, సంక్లిష్టమైన రక్షణ వ్యవస్థ. దీనికి అనేక ఉపగ్రహాల నెట్వర్క్ అవసరం. ఇది ఎక్కువ భూభాగాన్ని కవర్ చేస్తుంది. బాలిస్టిక్, హైపర్సోనిక్, క్రూయిజ్ క్షిపణుల వంటి మిసైళ్లను ప్రయోగానికి ముందే గుర్తించి ధ్వంసం చేయడం గోల్డెన్ డోమ్ లక్ష్యం. ఆ గోల్డెన్ డోమ్ అని ముందరికి వెళ్ళాలంటే స్పేస్ ఎక్స్ లేకపోతే, మస్క్ కంపెనీ లేకపోతే కష్టం. అది ఈలాన్ మస్క్ తెలిసి ఆయన ఉన్నాడంటే నేను అసలు ప్రయత్నం చేయట్లేదు ఈ డిఫెన్స్ కాంట్రాక్ట్కి, నాకు ఇంట్రెస్ట్ లేదంటున్నాడు. కానీ మనకి కొన్ని రోజుల్లో తెలిసేది ఏమిటంటే డిఫెన్స్ మినిస్ట్రీ కూడా అమెరికాలో అనేది మస్క్ లేకపోతే చాలా కష్టం. ఆయనకున్న టెక్నాలజీ, ఆయనకున్న ఎస్టాబ్లిష్మెంట్ ఎవరికి లేదని మాత్రం చాలా స్పష్టం చేశారు. సో ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ పర్సనల్ ఫైట్ మస్క్తో అమెరికన్ రక్షకి, అమెరికన్ డిఫెన్స్కి అడ్డం వస్తుందని మాత్రం అందరికీ తెలుసు. దానికి ఏదో రకంగా ఒక సొల్యూషన్ మాత్రం చూడకపోతే ఆ గోల్డెన్ డోమ్ అని అమెరికా పైన కట్టేది మాత్రం కొంతవరకు ఆలస్యమైపోతుంది, ఆగిపోయే పరిస్థితి కూడా ఉన్నది. ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాక గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్పేస్ ఎక్స్ ను పక్కన పెడితే ట్రంప్ వ్యవహారం మరింత వివాదాస్పదం కానుంది. ఎలన్ మస్క్ స్థానంలోకి అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ రానున్నారు.